Hello, dear students. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ ఇట్స్ సింపుల్ లవ్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్, కానిస్టేబుల్ సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. మరి మనకు ఉన్నటువంటి సమయాన్ని మనం జాగ్రత్తగా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిగ్గా మనకి 30 రోజుల సమయం మాత్రమే ఉంది. మరి 30 రోజుల్లో మీలో చాలా మంది ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పుడే ప్రారంభించే వాళ్ళు ఉంటారు. గతంలో ప్రిపేర్ అవుతూ ఇప్పుడు రివిజన్‌లో ఉండేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించే వాళ్ళు ఉంటారు. మొదటి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. ఆఖరి ప్రయత్నంతో ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మరి ఈ ప్రొసీజర్‌లో ఈ ఉన్నటువంటి తక్కువ స్పాన్‌లో మన ప్రిపరేషన్ ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి అదే విధంగా ఒక రోజులో మనం ఎన్ని గంటలు మనం కేటాయించుకుంటే గనక సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది అనే దాని మీద కూడా మనం ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఉన్నటువంటి తక్కువ సమయంలో మనం ఇప్పుడు టెస్ట్ సీరీస్ రాయాల్సినటువంటి సమయం కూడా వచ్చేసింది. మరి టెస్ట్ సీరీస్ కూడా ఇప్పుడు రాయాలి. మరి టెస్ట్ సీరీస్ కూడా రాయాలంటే గనక మనకి కరెక్ట్ ప్రొసీజర్‌లో, కరెక్ట్ ప్రాపర్ మేనర్‌లో మనం ప్రిపేర్ అవ్వకపోతే అంటే ప్రయోగాలు చేస్తే గనక మనం ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువుంటాయి. సో, ఈ టైంలో మనం ప్రయోగాలు చేయకుండా పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ మీద శ్రద్ధ పెట్టాలి అంటే మనం ఏం చేయాలనేది ఆలోచిద్దాం. ఓకేనా? ఒకసారి మనకున్నటువంటి సిలబస్ ఓకే. ఇక్కడ న్యూ యాస్పిరెంట్స్ ఉన్నారు, ఓల్డ్ యాస్పిరెంట్స్ ఉన్నారు, సీనియర్ యాస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు. ఒకసారి పాసిబిలిటీస్ మనం డిస్కస్ చేద్దామండి. అంటే పాసిబిలిటీస్ ఎంతవరకు మనకి ఇక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో, బేసికల్‌గా మనకున్నటువంటి సిలబస్‌ని ఒకసారి మనం తీసుకున్నట్టయితే, సిలబస్‌లో భాగంగా మనకి ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏందండి? అర్థమెటిక్, రీజనింగ్ ఉంది. అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ ఉంది. తర్వాత జీకే ఉంది. అదేవిధంగా జనరల్ సైన్స్ ఉంది. జనరల్ అవేర్‌నెస్ ఉంది. మనకున్నటువంటి సబ్జెక్ట్స్ ఇవి. ఉన్నటువంటి సమయం చూస్తే 30 రోజుల సమయం ఉంది. మరి 30 రోజుల్లోనే మనం ప్రతిరోజు కూడా ఖచ్చితంగా న్యూ యాస్పిరెంట్స్ అయినా, ఓల్డ్ యాస్పిరెంట్స్ అయినా గాని ఖచ్చితంగా మనం ప్రతిరోజు కూడా 6-8 గంటల సమయం అనేది మనం ఇప్పుడు కేటాయించాలి. కనీసం లీస్ట్‌గా అన్నమాట. హైయెస్ట్ మనం అత్యధికంగా తీసుకుంటే గనక మనం 10 గంటల సమయం కూడా మనం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చేసింది. ఎందుకంటే మనకున్నటువంటి రోజులు తీసుకుంటే 30 రోజుల సమయం మాత్రమే ఉంది. మరి 30 రోజుల సమయం రోజుకు నువ్వు మనం 10 గంటలు చదివినట్టయితే 300 గంటల సమయం ఉంది. మరి 300 గంటల సమయం ఉంది. మనకున్నటువంటి సబ్జెక్టులు 10 సబ్జెక్టులు గరిష్టంగా. సో, ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటే 30 గంటల సమయం ఉంది. అంటే ఒక రోజు అదే విధంగా 6 గంటల సమయం. ఒక రోజు 6 గంటల సమయం ఉందన్నమాట ఒక్కొక్క సబ్జెక్ట్‌కి. అవునా? సో, ఒక రోజు మరియు 6 గంటల సమయం ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉందో మనకి 30 గంటల సమయం ఉందో, ఈ 30 గంటల సమయాన్ని మనం ఒక్కో సబ్జెక్ట్‌కి ఎలా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో, మీ అందరికీ యాస్ యూ ఆల్ అవేర్ ఆఫ్ దట్ మ్యాథమెటిక్స్‌కొచ్చేసరికి మ్యాథ్స్ అనేది మనకి కీ రోల్ ప్లే చేస్తా ఉంది ఆర్‌పిఎఫ్‌కి సంబంధించి. మ్యాథమెటిక్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తా ఉంది. అదే విధంగా జనరల్ సైన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు జనరల్ సైన్స్ అనేది ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. మ్యాథ్స్ కన్నా సైన్స్‌కి ఎక్కువ ప్రయారిటీ అనేది పెరుగుతా వస్తుంది. మీ అందరికీ తెలిసిందే. అదే విధంగా జనరల్ సైన్స్‌తో పాటుగా మనకిప్పుడు జనరల్ స్టడీస్ లేదా జనరల్ అవేర్‌నెస్ ఏదైతే ఉందో జనరల్ అవేర్‌నెస్ కూడా మనకి కీ రోల్ ప్లే చేస్తా ఉంది. సో, మనకున్నటువంటి సమయం 30 రోజుల సమయం ఉంది కాబట్టి, 30 రోజులు మరి ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటూ ఒక రోజు గరిష్టంగా మనకుంది. ఈ టైంలో మన యొక్క ప్రిపరేషన్‌ని ఎలా ఉండాలంటే, ర్యాపిడ్ రివిజన్ అనేది ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఓకేనా? పూర్తి స్థాయిలో మీరైతే గనక ర్యాపిడ్ రివిజన్ చేయాలి. ర్యాపిడ్ రివిజన్ అంటే ఏంటంటే, ప్రతి సబ్జెక్ట్ కూడా ఈవెన్ మ్యాథ్స్ గాని, సైన్స్ గాని, లేకపోతే జనరల్ అవేర్‌నెస్ గాని ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌తో లింక్ అయినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్‌లు ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ కాన్సెప్ట్‌లని మీరు ర్యాపిడ్ రివిజన్ చేయాలి. అంటే ఎలాంటి రఫ్‌గా రాసేదానిలా కాకుండా ఫాస్ట్‌గా రివిజన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు జనరల్ అవేర్‌నెస్ భాగంగా జాగ్రఫీకొచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నదులు, అదేవిధంగా నదుల ఒడ్డు ఉన్నటువంటి నదీ తీర నగరాలు, అదేవిధంగా దేవాలయాలు, ఓకే. జీకే పాయింట్ ఆఫ్ వ్యూకొచ్చేసరికి దేవాలయాలు, అదేవిధంగా ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ వచ్చినటువంటి ప్రాంతాలు, అదేవిధంగా యునెస్కో జాబితాలో ఉన్నటువంటి ప్రాంతాలేవి, వాటికి సంబంధించి అంతా కూడా షార్ట్ రివిజన్ అంతా కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ప్రతి టాపిక్‌ని కూడా. సో, మీరు చదువుతున్నటువంటి ఈ 6-8 గంటల సమయం మనం కేటాయించుకున్నట్టయితే గనక 6-8 గంటల సమయంలో ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ కూడా షార్ట్ రివిజన్ అనేది మనం చేయాలి. మైక్రో రివిజన్ అంటారు దానినే. ఓకేనా? మైక్రో రివిజన్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. ఈ టైంలో ప్రతీది జియోగ్రఫీ పట్టుకొని కూర్చుంటా, మ్యాథ్స్ పట్టుకొని కూర్చుంటా అంటే కుదరదు. సో, కంప్లీట్‌గా మనము ఈ రివిజన్ ప్రొసీజర్‌లో మాత్రమే ఉండాలి. మరి మ్యాథ్స్‌కొచ్చేసరికి మీకున్నటువంటి సబ్జెక్ట్స్ అర్థమెటిక్ ఉంది.
అదేవిధంగా రీజనింగ్ ఉంది, అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ ఉంది. మరి ఈ టైంలో మనకున్నటువంటి 30 రోజుల సమయంలో మీరేం జేస్తారంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఎక్కువగా అత్యధికంగా వెయిటేజ్ అనేది ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? ఎక్కువ వెయిటేజ్ అనేది ఏ పాఠాల దగ్గర నుంచి వస్తా ఉన్నాయో, ఆ పాఠాలను మనం ఐడెంటిఫై చేసి, దాని మీద మనం ఎక్కువగా కూడా ప్రాక్టీస్ క్వెషన్స్‌ని మనం సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఉన్నటువంటి తక్కువ సమయంలో మీరు ఒకవేళ పూర్తిగా ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోతే గనక, ఈ టైంలో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అత్యధికంగా ఏ ఏరియా నుంచి వస్తున్నాయో చూసుకొని ఆ ఏరియా నుంచి మీరు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా మీకు ఇంకోటేందంటే ఏ ఒక్క చాప్టర్ దగ్గర కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్‌లో ఏ ఒక్క చాప్టర్ దగ్గర కూడా ఎక్కువ సమయం అనేది కేటాయించుకోవద్దు అని చెప్తున్నా. ఎందుకంటే మనకున్నటువంటి సమయం ఒక సబ్జెక్ట్‌కి దాదాపుగా 24 గంటల సమయం. 24 గంటల సమయంలో ఏ ఒక్క చాప్టర్ దగ్గర మీరు కనీసం 5-6 గంటలు కేటాయిస్తే గనక ఎఫెక్ట్ అవుతారు. ఈ టైంలో ఉన్నటువంటి 30 రోజులనేది పెద్ద ఎక్కువ సమయం అయితే కాదు నా దృష్టిలో. ఈ టైంలో మ్యాథమెటిక్స్‌లో అన్ని చాప్టర్‌లని నేను రివిజన్ చేసుకొని కూర్చుంటా అంటే కుదరదు. ఎందుకంటే వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్ మాత్రమే మీరు పట్టుకొని చదవాల్సి ఉంటదనమాట. అదే విధంగా జనరల్ సైన్స్‌కొచ్చేద్దాం. ఓకేనా? జనరల్ సైన్స్. మరి జనరల్ సైన్స్‌కొచ్చేసరికి మీరు యాక్చువల్‌గా రైల్వేకి సంబంధించినటువంటి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. మన యొక్క స్ట్రాటజీస్ ప్రిపరేషన్ ప్యాటర్న్ అనేది ఎన్‌సీఈఆర్‌టీ దిశగా వెళ్ళాలి అని చెప్పాను. అంటే ఏదో స్టేట్ కరిక్యులమ్ ప్యాటర్న్‌తో గాని, లేకపోతే మార్కెట్‌లో ఉన్నటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ చరిత్ర గురించి ఏదో ఫర్ ఎగ్జాంపుల్ మొఘల్ సామ్రాజ్యం గురించి మొఘల్ సామ్రాజ్యంలోనే మీర్జా ఉమర్ అంటాం. మీర్జా ఉమర్ కొడుకు బాబర్ అంటాం. బాబర్ తర్వాత హుమయూన్ అంటాం. హుమయూన్ తర్వాత వచ్చేసరికి అక్బర్ అంటాం. అక్బర్ తర్వాత జహాంగీర్ అంటాం. జహాంగీర్ షాజహాన్ అంటాం. ఇలా చరిత్ర మొత్తం చదువుకొని వెళ్ళిపోతావు. ఆఖరికి ఏమడుగుతాడు క్వెషన్ అడుగుతాడంటే మొఘల్ సామ్రాజ్య నిర్మాత ఎవరని అడుగుతాడు. సో, దాన్ని నువ్వేం చెప్పాల్సి ఉంటది? బాబర్ అని చెప్పాలి. నువ్వేం చేసావు? డెప్త్ అంతా చదువుకొని వెళ్ళిపోయావన్నమాట. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ ఏరియా నుంచి వస్తున్నాయి? అనేది ఏరియాని గమనించి మన యొక్క ప్రిపరేషన్ ముందుకు వెళ్ళాలి. అంటే దీనంతటికి కూడా మీకేందంటే పీవైక్యూస్ మీద బాగా అవగాహన ఉండాలి. పీవైక్యూస్ అనేది అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ క్వెషన్స్ ఎక్కడి నుంచి ప్రశ్నలొస్తున్నాయని గమనించాలి. అదే విధంగా ఇంకోటేందంటే జనరల్ సైన్స్‌కొచ్చి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవాలి అని చెప్పాను. సిక్స్త్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ దాకా ఉన్నటువంటి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదువుకుంటే మనకు పూర్తి స్థాయిలో కంటెంట్ అనేది ఎక్కడ మిస్ గాదు. ఓకేనా? ఆల్రెడీ మనం చెప్పాం మన యాప్‌లో ఫిజిక్స్ సంబంధించినటువంటి పీడీఎఫ్ ఉంది. కెమిస్ట్రీ సంబంధించిన పీడీఎఫ్ ఉంది. అదే విధంగా కెమిస్ట్రీ వీడియో క్లాసెస్ ఉన్నాయి. అదే విధంగా సిక్స్త్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ దాకా ఉన్నటువంటి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఓకేనా? సిక్స్త్ నుంచి 10థ్ దాకా ఉన్నటువంటి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఆ పుస్తకాల్లో ఎక్స్‌ట్రాక్ట్ చేసినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కంప్లీట్ నోట్స్ అంటే టెక్స్ట్ బుక్‌ని మీరు చదవాల్సినటువంటి అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మూడో తరగతిలో ఏదో అయస్కాంతం గురించి ఒక మాట ఉంటే, ఆ చిన్న పదం కూడా అక్కడ పెట్టడం జరిగింది. అలా 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉన్నటువంటి కంప్లీట్ ఎన్‌సీఈఆర్‌టీ డేటాని తెలుగు మీడియంలోనే ఓకేనా. తెలుగు మీడియంలో రాసినటువంటి పీడీఎఫ్ అనేది మన యాప్‌లో ఉంది. మన యాప్‌లో పెట్టినటువంటి పీడీఎఫ్ ఏదైతే ఉందో జిరాక్స్ తీసుకోవడం కుదరదు. ఇది ముందే నోటీస్ చేస్తున్నా. ఓకేనా. ఒకవేళ మీకు 30 రోజుల సమయంలో పూర్తి స్థాయిలో క్లాసులు వినడానికి గాని, టెక్స్ట్ బుక్‌లు చదవడానికి గాని మీకు సమయం చాలదు అనుకుంటే 100 ఔట్ ఆఫ్ 100% నేను ష్యూరిటీ ఇస్తున్నాను. సిక్స్త్ నుంచి 10థ్ క్లాస్ దాకా ఉన్నటువంటి ఎన్‌సీఈఆర్‌టీ ప్రతి పదం కూడా, ప్రతి ఇంపార్టెంట్ బిట్ కూడా మనకేందంటే థియరీ రూపంలోనే ఓకేనా. థియరీ రూపంలోనే మనకి పూర్తి స్థాయిలో పీడీఎఫ్ అనేది మనకి అవైలబుల్ ఉంది. యాప్‌లో ఉంది. దాని యొక్క లింక్ కూడా కామెంట్ బాక్స్‌లో ఇస్తా మీరు తీసుకోవచ్చు. మరి జనరల్ సైన్స్‌ని మనం కవర్ చేయాలి అని చెప్పాను. మరి జనరల్ సైన్స్‌లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అని చెప్పి గత వీడియోలో కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఈ టాపిక్స్‌ని కూడా మనం ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. మరి బయాలజీకొచ్చేసరికి మీకు ప్రత్యేకంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇక్కడ పీడీఎఫ్ ఎన్‌సీఈఆర్‌టీ అని చెప్పాను కదా! అండ్ అదే విధంగా నేను రాసినటువంటి మెటీరియల్ బయాలజీ అనేది ఏదైతే ఉందో, ఆ బయాలజీ మెటీరియల్ ఏంటంటే ఇంటర్మీడియేట్ దాకా కూడా ఒకవేళ ప్రశ్నలు ఇంటర్మీడియేట్ స్థాయిలో అడిగితే అవి కూడా కవర్ అయ్యే విధంగా ఈ 6-10థ్ పీడీఎఫ్ తీసుకుంటే దాంతో పాటు ఈ బయాలజీ ఇది ఇంగ్లీష్ మీడియంలోని, అదే విధంగా తెలుగు మీడియంలోని పూర్తి స్థాయిలో ఇంటర్మీడియేట్ దాకా ఈ మెటీరియల్ కూడా మనకి అవైలబుల్‌లో ఉందన్నమాట. ఇది కూడా అదే ప్రైస్‌తో అంటే అదే కోర్స్ తీసుకుంటే ఇందులో కూడా పెట్టడం జరిగిందన్నమాట. సో, జనరల్ సైన్స్ ప్రిపేర్ అయితే గనక ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని మీరు చూసుకొని చదవచ్చు. రెండోది ప్రత్యేకంగా రైల్వే కోసమే రూపొందించినటువంటి ఈ పీడీఎఫ్ అన్నది ఈ 2 పీడీఎఫ్‌లు రైల్వే కోసం. అంటే మీరు ఏ క్లాస్ వినకపోయినా, ఏ ప్రాక్టీస్ బిట్స్ చేయకపోయినా జస్ట్ ఈ మెటీరియల్ మీరు చదువుకొని వెళ్తే డైరెక్ట్‌గా ఎగ్జామ్ హాల్‌లో క్వెషన్స్ కనబడతాయి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఏఎల్‌పీ పరీక్షలో అడిగినటువంటి 114 ప్రశ్నలు ఓవరాల్‌గా 114 ప్రశ్నల్లో కూడా దాదాపుగా 89 ప్రశ్నలకు పైగా మనం ఏదైతే మనం నోట్స్ ప్రిపేర్ చేసుకున్నామో, ఆ నోట్స్ నుంచి రావడం జరిగింది. ఓకేనా? మరి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలోను
ఓకేనా? సో, జీకే కోసం ఇప్పుడు ఎక్కువ టైం అనేది కేటాయించుకోవద్దండి. ఎందుకంటే ఉన్నదే 30 రోజుల సమయం కాబట్టి, ఇప్పుడు ఈ ఈ సబ్జెక్ట్‌ని మనము ప్రీవియస్‌గా చదివుంటే దాన్ని రివిజన్ చేసుకుంటే తప్ప కొత్తగా మనం ఏమి చేయకూడదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఓకేనా? జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వర్రీ అవ్వకూడదు. సో, మనకి మేజర్ పోర్షన్ అయినటువంటి మ్యాథ్స్, సైన్స్‌ని మీరు బాగా ఫోకస్ చేస్తూ జనరల్ అవేర్‌నెస్‌ని టచ్ చేయాలి. ఎందుకంటే ఆర్‌పీఎఫ్ అనేది ఏదైతే ఉందో ఇదంతా కూడా కలగూర గంప. అంటే మిక్స్డ్ కంటెంట్ కదా! మొత్తం అంతా కూడా. సైన్స్‌కి ఇన్ని మార్కులని, లేకపోతే జియోగ్రఫీ, హిస్టరీ ఇన్ని మార్కులని పర్టిక్యులర్ ప్యాటర్న్ అనేది ఉండదు. అండ్ గమనిక ఏందంటే ఎవరన్నా గాని మీకు ఆర్‌పీఎఫ్‌లో సైన్స్ అనేది 25 మార్కులే వస్తాయి. లేదా 40 మార్కులే వస్తాయి. లేదా 15 మార్కులే వస్తాయంటే గనక ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ రాంగ్. ఎందుకంటే మనకక్కడ పర్టిక్యులర్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డి తీసుకుంటే సైన్స్ 25 మార్కులు, లేకపోతే జీకే 20 మార్కులు, మ్యాథ్స్ 55 మార్కులు అని చెప్పి ఖచ్చితంగా టెంటేటివ్‌గా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇక్కడికొచ్చేసరికి ఏంటి ఓవరాల్‌గా జనరల్ అవేర్‌నెస్ అని చెప్పి మెన్షన్ చేశారు తప్ప ఏ ఒక్క పార్ట్ ఇన్ని మార్కులు, అన్ని మార్కులు అని కాదు. కాబట్టి మిక్స్డ్ కంటెంట్. ఎందుకంటే మీకు ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళిన తర్వాత ఈ 25 కాస్త 40 అవ్వచ్చు. లేదా 25 కాస్త 9 అవ్వచ్చు. 25 కాస్త 12 అవ్వచ్చు. అంటే దీని యొక్క నంబర్ అనేది నాట్ లెస్ థాన్ 12. ఓకేనా? సైన్స్ విషయానికొచ్చేసరికి నాట్ లెస్ థాన్ 12. అర్థమైందా? లెస్ థాన్ 12 అనేది ఉండదు ఖచ్చితంగా. సో, మోస్ట్ ప్రాబబ్లీ 15 అబోవ్‌నే మనకి సైన్స్ దగ్గర నుంచి క్వెషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మీకు ఖచ్చితంగా ఎన్‌సీఈఆర్‌టీ కాపాడేస్తది ఖచ్చితంగా. మీకు ఎన్‌సీఈఆర్‌టీ ఏదైతే పీడీఎఫ్ ఉందో సైన్స్ నుంచి మిస్ అవ్వకుండా పూర్తి స్థాయిలో మీకు హెల్ప్ అవుతుందనమాట. సో, ఉన్న టైంలో మీరు ప్రతిరోజు కూడా 6-8 గంటల్లో కనీసం 4 గంటల సేపు మ్యాథ్స్ కేటాయించుకొని, మిగతా 4 గంటల సేపులో 2 గంటలు సైన్స్ మీరు కేటాయించుకుంటే, మరొక 2 గంటలు ఏదైతే మిగతా జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఫోకస్ చేసుకుంటే సరిపోద్దని నా ఒపీనియన్. సో, 30 రోజుల్లో ఎలాంటి ప్రయోగాలైతే చేయొద్దు. అంటే కొత్తగా పుస్తకాలు ఇప్పుడే కొనుక్కొని, ఇప్పుడే పుస్తకాలు కొనుక్కొని, ఇప్పుడే ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టొద్దు. ఆల్రెడీ ఎవరైతే చదివి ఉన్నారో, చదివిన వాళ్ళకి రివిజన్‌కి మాత్రమే ఈ 30 రోజుల్లో కొత్తగా నేను ఇప్పుడే దిగి యుద్ధంలో దిగుతా అంటే నువ్వొక్కడివే మిగులుతావు ఖచ్చితంగా. అర్థమైందా? కాబట్టి ఏంటంటే, కొత్తగా ప్రయత్నాలైతే వద్దు. ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి రివిజన్ ఎవరొచ్చారో వాళ్ళకి ఇది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది స్ట్రాటజీ. అదే విధంగా మరి ఇంకోటేందంటే, ఇప్పుడు ఒకవేళ సిలబస్ అనేది మీరు పూర్తయిపోయినా, లేదా ఒక 80% సిలబస్ కంప్లీట్ చేసినా, మీకు ఒక 20% మిగిలుంది ఇప్పుడు ప్రిపరేషన్‌కి. ఈ 20% ఇప్పుడు చదవద్దు మీరు. ఎందుకంటే, ఆ టైం అంతా అయిపోయింది ఆల్రెడీ. మనకున్నదే 80% ప్రిపరేషన్ అదేదైతే ఉందో, దీన్ని ఇప్పుడు రివిజన్ టైమ్‌లో మనం పడాలి. అలాంగ్ విత్ థాట్ దీంతో పాటుగా మీరు ప్రతిరోజు కూడా చదివినటువంటి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో దీని మీద టెస్ట్ సిరీస్ అనేది రాయడం మర్చిపోవద్దు. ఓకేనా? సో, టెస్ట్ సిరీస్ అనేది పూర్తిగా మ్యాథ్స్ గాని, సైన్స్ గాని, జనరల్ అవేర్‌నెస్ ఏదైతే ఉందో దీని మీద పూర్తిగా మీరైతే గనక టెస్ట్ సిరీస్ మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రిపరేషన్ అంతా ఒక ఎత్తయితే టెస్ట్ సిరీస్‌లో టెస్ట్‌లు రాసినప్పుడు మీ అప్రోచ్ ఎంతని తెలుస్తదనమాట. ఆ అప్రోచ్ తెలియాలి అంటే గనక టెస్ట్ సిరీసే మనకిక్కడ. ఎందుకంటే ఏదైనా ఒక క్వెషన్ మీకు డ్రాబ్యాక్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మానవ శరీరం గురించి ఏదో ఒక క్వెషన్ అడిగాడు. మొత్తం అంతా మీరు చదువుకున్నారన్నమాట. ఓకేనా? మొత్తం అంతా చదువుకున్నారు. చదువుకున్న తర్వాత ఏదో ఒక క్వెషన్ అడిగాడు. క్వెషన్ అడిగేటప్పుడు 4 ఆప్షన్స్ మనకిస్తాడు తెలిసిందే. ఏ, బి, సి, డి. టెస్ట్ సీరీస్ రాయడం వల్ల అడ్వాన్స్ ఏంటో చెప్తా చూడండి అడ్వాంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆప్షన్‌లో నువ్వు 2 ఆప్షన్‌లు ఈజీగా ఎలిమినేట్ చేస్తావు. అండ్ యూ హావ్ హియర్ ఓన్లీ ఏ అండ్ సి. సో, నీకేమనిపిస్తదంటే ఎగ్జామ్ హాల్‌లో ఇది 50% రైట్ అనిపిస్తది. ఇది 50% రైట్ అనిపిస్తది. రెండిట్లో ఏం చేయాలో తెలియక లాస్ట్‌లో టైం మిగిల్చుకొని ఏ గాని, సి గాని పెట్టుకొని బయటకొచ్చేస్తాను. అదే నువ్వు టెస్ట్ సీరీస్ రాస్తే ఇలాంటి కన్‌ఫ్యూజ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఈ కన్‌ఫ్యూజ్ ఏరియాస్‌ని మరొకసారి మనం రివిజన్ చేసుకొని, ఆ టాపిక్ మీద అవేర్‌నెస్ పెరిగితే గనక మీకు 100% యాక్యురేట్‌గా ఆన్సర్ పెట్టే పరిస్థితి వస్తదన్నమాట. అంటే ఈ ఈ డైలమాలో వెళ్ళకుండా ఉండేందుకే ఇక్కడ ఉన్నటువంటి టెస్ట్ సీరీస్ అని ఉపయోగపడతా ఉంటాయి. సో, ఒకవేళ మీరేమన్నా టెస్ట్ సీరీస్ రాయాలనుకుంటే పూర్తి స్థాయిలో రైల్వేకి సంబంధించి అంటే ఆర్‌పీఎఫ్ గాని, గ్రూప్ డి గాని, ఇంకోటి గాని ఎలాంటి పరీక్షలకైనా గాని గతంలో ఉన్నటువంటి ప్రశ్నలు, ఎక్స్‌పెక్టెడ్ ప్రశ్నల ఆధారం చేసుకొని టెస్ట్ సీరీస్ కూడా మన దగ్గరుంది. ఓకేనా? సో, టెస్ట్ సీరీస్‌కి సంబంధించినటువంటి లింక్ కూడా నేను కామెంట్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, అక్కడ మీరు టెస్ట్ సీరీస్ తీసుకోవచ్చు. జనరల్ సైన్స్ నా పీడీఎఫ్ కావాలంటే గనుక పూర్తి స్థాయిలో పీడీఎఫ్స్ అని ఎన్‌సీఈఆర్‌టీ కావాలంటే మన దగ్గరుంది. అలా కాకుండా కంప్లీట్ కంటెంట్ ఇంటర్మీడియేట్ దాకా ఫిజిక్స్ పీడీఎఫ్ కావాలంటే ఉంది. కెమిస్ట్రీ పీడీఎఫ్ కావాలంటే ఉంది. కెమిస్ట్రీ వీడియో క్లాసెస్ కూడా మన దగ్గరున్నాయి. అర్థమైందా? సో, వీటికి సంబంధించినటువంటి క్వైరీస్ ఏమన్నా కావాలంటే గనక నా నంబర్ ఉంది. సో, నా నంబర్‌కి మీరు కాల్ చేయొద్దు. వాట్సాప్ మాత్రమే చేయండి. సో, ఇది నా నంబర్. అండ్ అదే విధంగా ఎంతో ఇంపార్టెంట్ అంశం అయితే గనక దయచేసి కాల్ చేయండి గానీ, అన్‌లెస్ మీరు అంతవరకు అయితే గనక మెసేజ్‌కే ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే మెసేజ్‌కి నేనైతే స్పందించగలుగుతాను. ఓకేనా? రైట్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన యాప్ లింక్ కూడా కామెంట్ బాక్స్‌లో ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీకు కావాల్సినటువంటి క్వైరీస్‌ని తీసుకోవచ్చు. రైట్. థాంక్ యూ.